ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబిలీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 2026 గత సంవత్సరంతో పోల్చుకుంటే కొత్త సంవత్సరం ఇంకా బాగుండాలని ప్రతి ఒక్కరి కోరిక ఉంటుంది. ఈ నవగ్రహాల సంచారం ఈ 2026లో ఎలా ఉంటుంది, ద్వాదశ రాశుల వారికి ఆ నవగ్రహాలు ఎటువంటి ఫలితాలను అందిస్తుంది, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు కృష్ణ సుధీర్ గారు మనతో పాటు ఉన్నారు. గురువు గారిని అడిగి ఈ 2026 ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. గురుగారు, ద్వాదశ రాశుల గురించి తెలుసుకునే ముందు ఈ 2026 నవగ్రహాల సంచారం ఏ రకంగా ఉంది, ఎలాంటి ఫలితాలను ఇస్తుంది, 2025తో పోల్చుకుంటే 26 ఇంకా బెటర్గా ఉండబోతుందా? ముందుగా మీకు వీక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ధన్యవాదాలు. ఎందుకంటే అందరం కూడా కొత్త సంవత్సరం బాగుండాలని కోరుకోవటం సహజం. అదేవిధంగా మనకు ఉగాది నుంచి మన తెలుగు సంవత్సర పాలన, దాని తర్వాత రాజు ఎవరు, మంత్రి ఎవరు, నవగ్రహ రాజ్యంలో ఎవరి ఫలితాలు ఎలా ఉంటాయి. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒకే రకమైనటువంటి క్యాలెండర్ నడుస్తుంది. అంటే 10 రాడు మాట 10 ధరజల్లు. 10 మంది ఏ మార్గంలో నడిస్తే ఆ దారి రాజబాట అవుతుంది. దాని ప్రకారం ఏంటంటే 2026 సంవత్సరం 2025 సంవత్సరంతో పోలిస్తే 2026 సంవత్సరం కొన్ని కొత్త మార్పులకు నాంది అవుతుంది. ముఖ్యంగా రాజకీయ రంగంలో, ప్రపంచవ్యాప్తంగా రాజకీయ రంగంలో వచ్చే మార్పులు చాలా ప్రభావితం చూపెడతాయి. ముందుగా వచ్చేసేసి అసలు ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎందుకు రాజకీయ రంగంలో మార్పులు వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ముందుగా ఆర్థికపరమైన సమస్యలు, ఆర్థిక మాంద్యం కానివ్వండి, ఆర్థికపరమైన అసమానతలు కానివ్వండి, ఆర్థికపరమైనటువంటి అల్లకల్లోలాలు కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొనేటువంటి అవకాశం గురుడు కలిగిస్తున్నాడని చెప్పచ్చు. శని అంత్యరాశి అయినటువంటి మీనంలో ఉన్నాడు. మీనంలో ఉన్నటువంటి శని ప్రపంచంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో కొన్ని దేశాలు కానివ్వండి, కొన్ని ప్రాంతాలు కానివ్వండి కనుమరుగైపోవచ్చు. అంటే సముద్రాల వల్ల కొన్ని ప్రాంతాలు మునిగిపోవచ్చు, లేదంటే వచ్చేసి కొన్ని ప్రాంతాల మీద వచ్చేసేసి యుద్ధాల వల్ల ఆ ప్రాంతంలో విపరీతమైన జననష్టం జరిగిపోయి ఆ దేశం వేరే దేశంలో కలిసిపోవటము, లేదంటే వచ్చి ఆ దేశంలో జనాభా లేని పరిస్థితుల్లో దేశాన్ని మొత్తాన్ని తుడిచిపెట్టేసే విధమైనటువంటి పరిస్థితుల వల్ల దేశం పూర్తిగా ప్రపంచ పటంలో కనుమరుగయ్యేటువంటి పరిస్థితులు కూడా 2026 సంవత్సరం ఇచ్చేటువంటి ఫలితం కింద చెప్పచ్చు. రాహు కుంభరాశిలో డిసెంబర్ 5 వరకు, కేతు అలానే వచ్చేసేసి మీకు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇది జరుగుతున్నది. అలానే 2026 సంవత్సరం అర్ధరాత్రి జనవరి 1వ తేదీ 12 గంటల 1 నిమిషాన్ని ప్రామాణిక లగ్నం కింద తీసుకొని దాని ప్రకారం ఉన్న గ్రహస్థితిని మనం కనుక చూసుకుంటే 4 గ్రహాలు ఒక చోట కలిసి ఉన్నాయి. చాతుర్గ్రహ కూటమి, అది మంచి యోగం. ఎందుకంటే కుజుడు, రవి, శుక్రుడు, బుధుడు. అలాగనే వచ్చే సప్తమంలో శని, పంచమంలో షష్టమంలో రాహు ఉన్నాడు. అలాగనే వచ్చేసేసి మీకు చంద్రుడు ఉచ్ఛలో ఉన్నాడు. రవిచంద్రుడు షష్టాష్టక స్థితి, అది కూడా మంచి యోగం కింద చెప్పచ్చు. అంటే కొన్ని ప్రమాదాలు, నష్టాలు ఉన్నప్పటికీ కూడా ఇక కొత్తదైనటువంటి మార్గం వైపు పయనించడానికి పరిపాలనా వ్యవస్థ, కొత్తదైనటువంటి పరిపాలనా వ్యవస్థ కానివ్వండి, లేకుంటే పరిపాలనా సంబంధమైనటువంటి సమూలమైన మార్పులకు దోహదకారమైనటువంటి చర్యలు చేకూడబడతాయి ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరం అని చెప్పచ్చు. గురుగారు, వృషభ రాశి వారికి 2026 నవగ్రహాల స్థితిగతులు వాళ్ళకి ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి ఈ సంవత్సరం వీళ్ళకి? 2025 గొప్ప సంవత్సరం వృషభ రాశికి, 2026 కూడా అంతకంటే గొప్ప సంవత్సరం. ఎందుకు అంటే గురుడు తృతీయంలోకి వెళ్ళిపోయాడు, ఉచ్చకు వెళ్ళాడు. కానీ ఏదో మర్చిపోయినట్టు వీళ్ళకి ఏదో పని చేయాలి, అందుకని మర్చిపోయాను, మళ్ళీ వెనక్కి తిరిగి ఇవ్వాలి కదా వచ్చి, దానికోసం మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఆల్రెడీ డిసెంబర్ 5 నుంచి గురుబలం. శని వక్రించాడు 2025లో. ఈ సంవత్సరం వచ్చేసి 2026 పూర్తిగా సవ్యగతిలో మీనంలో లాభంలో ఉంటున్నాడు. రాహు రాజ్యంలో ఉంటాడు, గురుడు కేతు వచ్చేసి అర్ధాష్టమంలో ఉంటాడు. అయితే అక్టోబర్ తర్వాత గురుడు మళ్ళీ వచ్చేసేసి అర్ధాష్టమంలోకి వెళ్ళిన తర్వాత కొంచెం ఇబ్బంది ఉంటుంది కానివ్వండి. అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా వీళ్ళకి పట్టిందల్లా బంగారమే అని చెప్పి. మనస్సౌఖ్యం యశోబుద్ధి సౌభాగ్యంచ ధనాగమ ధర్మవ్యయం మనస్సౌఖ్యం ద్వితీయ స్థానగో గురువు అంటాడు. ముందు ఏదన్నా సరే నాకు బాగుందనే సంతృప్తి ఉంటుంది చూశారు, అది చాలా గొప్పది. నిజంగా ఆ వచ్చిన దానికంటే కూడా నాకు వస్తుందనే సంతోషం ఎక్కువ ఉంటుందట. ఒక పెద్ద ఆయన చెప్పారు, పదవి వస్తుందంటే మీరందరూ చెప్తారు పదవి వస్తుంది అంటారు. ఆ సంతోషం వచ్చినా పదవిలో ఆనందం అనుభవించలేము. ఎవడో ఒకడు ఎప్పుడు దించుతాడని ఆలోచిస్తాం, లేదంటే వచ్చేసి ఏదో ఒక రకమైనటువంటి బాధ్యతలు, లేదంటే పనులు, ఆ ఒత్తిడిలో ఆ నిజంగా ఆ పదవి సంబంధించిన యోగాన్ని అనుభవించలేము. వస్తుందంటే ఆనందం వేరు. అలాగనే ఏంటంటే వీళ్ళకి ఏంటంటే మనస్సులో ఒక సంతోషం. ఎందుకంటే గురుడు ధనస్థానంలో ఉన్నప్పుడు
మంచి ధనాన్ని ఇస్తాడు. ధర్మవ్యయం, శుభకార్యాలు చేయిస్తాడు ఇంట్లో. ధర్మవ్యయం మంచి కోసం ఖర్చు అవుతుంది కానివ్వండి. ధర్మవ్యయం ఎందుకంటే కొంతమంది ఏంటంటే ఖర్చుల కోసం అప్పులు చేయాల్సి వస్తాయి, కానీ వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఖర్చు పెడతారు. అదొక గొప్ప విషయం. యశోవృద్ధి, మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. నలుగురిలోనూ, సమాజంలోనూ, బంధువుల్లోనూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సౌభాగ్యం ఇంట్లో కానివ్వండి, లేకుంటే వచ్చేసి అన్నింటిలోనూ ఒక రకమైనటువంటి బాగుంది. ఆ రకమైనటువంటి వాతావరణం ఇంట్లో ఉండటం చేత ఇంట్లో అన్నీ కూడా మంచిగా జరుగుతున్నాయి. వివాహం అవుతుందో, లేదంటే ఉద్యోగం వస్తుందో, లేదంటే ఇంకో రకమైనటువంటి అభివృద్ధో, ఇల్లు కడుతున్నాము, లేదంటే ఇంకేదన్నా వచ్చేసి డెవలప్మెంట్ యాక్టివిటీ, వాహనం వస్తుంది. ఇవన్నీ ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి అయినట్లుగా ఏదో ఒక రకంగా పని కట్టుకొని వీళ్ళకే చేద్దామని వస్తున్నట్టుగా ఈ సంవత్సరం వీళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పచ్చు. ముఖ్యంగా రవి యొక్క సంచారం కూడా గమనిస్తే మీరు ఈ సంవత్సరం వీరికి వచ్చేసేసి రవి చాలా అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తాడు. 2000 ఎందుకంటే రవి ఇక్కడ చతుర్థాధిపతి, పాపగ్రహానికి కేంద్రాధిపత్యం, శుభగ్రహానికి కోణాధిపత్యం యోగం కింద చెప్తాం. కాబట్టి రవి చతుర్థాధిపతిగా గురుస్థానంలో ఉన్నటువంటి రవి, అలానే గురువు యొక్క ప్రమేయం కూడా ఆల్మోస్ట్ ఇద్దరికి సమసప్తక స్థితిలో ఉన్నారు. అందువల్ల ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితాలు ఈ సంవత్సరం రవి వీళ్ళకి ప్రదానం చేసేటువంటి అవకాశం. వ్యాపారస్తులకి మెయిన్గా ఎలా ఉంది? వ్యాపార పరంగా అయితే మనకు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. ఎవరైతే నిల్వ చేయగలిగారో వాళ్ళదే ఈ సంవత్సరం డబ్బులు అనుకోండి. అంటే స్టోరేజ్ యాక్టివిటీ, మనకి ఏవైతే గోడౌన్స్లో నిల్వ చేసేటువంటి, స్టోర్ చేసేటువంటి అవకాశం ఉన్న వాళ్ళందరూ బాగా కొన్ని రెట్లు సంపాదించుకోగలుగుతారు. ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఉంటుంది. తర్వాత మంచి ధనపరమైనటువంటి, ఇప్పుడు అమ్మేయటం కాదు, అమ్మిన దానికి ఏదో రూపంలో డబ్బుల రూపంలో వీళ్ళు ఇంటికి చేరుకోవడం, దానికి ఈ సంవత్సరం చాలా దోహదకరం అవుతుందని చెప్పచ్చు. తర్వాత వచ్చేసి వీళ్ళకి ముఖ్యంగా వచ్చేసి ముందు మానసికంగా చాలా సంతోషము, ఉల్లాసము, తర్వాత కుటుంబ వాతావరణం, భార్యాభర్తల యొక్క, పిల్లల యొక్క సహాయ సహకారాలు, ఆడవాళ్ళైతే భర్త యొక్క సహాయ సహకారాలు, అలానే ఆభరణ ప్రాప్తి, భూషణ ప్రాప్తి, ధన ప్రాప్తి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి చాలా అద్భుతంగా ఉంది వృషభ రాశి వారికి ఈ సంవత్సరం. ఉద్యోగరీత్యా మంచి ఉన్నతమైనటువంటి యోగం. అధికారులు కానివ్వండి, ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళ యొక్క మన్ననలు, పేరు ప్రఖ్యాతులు, అదేవిధంగా వచ్చే గౌరవ మర్యాదలు, ఉద్యోగంలో ఉన్నతి, ప్రమోషన్స్ లాంటివి కూడా లభించేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే ఉద్యోగం ప్రయత్నాల్లో వృషభ రాశి వారు ఉన్నారో వారికి ఖచ్చితంగా ఉద్యోగం దక్కుతుందని చెప్పచ్చు. అంత విశేషమైన ఫలితం వృషభ రాశికి 2026 కలిగించేటువంటి యోగం కింద చెప్పచ్చు. సో ఒక అద్భుతమైన రాశి ఈ సంవత్సరంకి ఏదైనా ఉందంటే వృషభ రాశి ఒకటి చెప్పుకోవచ్చు. 2025 కూడా అలానే ఉంది, కానీ 2026 2025 కంటే కూడా గొప్ప యోగాలు ఇస్తే, ఖచ్చితమైన యోగాలు ఇస్తే. ఎందుకంటే మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం లేదు గురుడు. ఇప్పుడు ఎందుకంటే అది ఒక 12 నెలలు ఉండాల్సిన గురుడు 6 నెలల్లో వెళ్ళిపోయాడు. సహజంగా వచ్చినప్పుడు ఏమంటాం, ముందు రిలాక్స్ అవుతారు. ఇప్పుడు ఏంటంటే వక్రించి వచ్చాడు కాబట్టి అదేదో వచ్చి ఆల్రెడీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నేనేదో చేయాలనుకున్న పని చేయకుండా వెళ్ళిపోయాను, ఇప్పటికే ఆలస్యమైందని త్వరగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాడు. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను మీకు. వృషభం గురుడికి శత్రుస్థానం, వృషభం నుంచి మిథునంలోకి వెళ్తున్నాడు, అంటే శత్రుస్థానం నుంచి ఇంకో శత్రుస్థానంలోకి వెళ్తున్నాడు. కర్కాటకం వచ్చేసేసి ఉచ్చస్థితి, అంటే బాగా బ్రైట్గా ఉన్న స్థితిలోంచి తనే నక్షత్రం మీదే మళ్ళీ మిథునంలోకి వస్తున్నాడు, ధనస్థానంలోకి వృషభానికి. తద్వారా ఏంటంటే బాగా ఉచ్చస్థితిలో బాగా బ్రైట్గా ఉన్న టైంలో వస్తున్నాడు కాబట్టి తొందరగా పని పూర్తి చేసేటువంటి అవకాశం ఉంది. మంచి ఉజ్వలమైన ఫలితాలు ఇస్తాడని చెప్పచ్చు. మరి అన్నీ బాగున్నాయి కాబట్టి వీళ్ళు కూడా ఏమైనా పరిహారాలను పర్టికులర్గా పాటించాల్సిన అవసరం? మహాలక్ష్మిని ఆరాధన చేయించింది, త్వరగా పనులు పూర్తవుతాయి. దాని ద్వారా ఏంటంటే మంచి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఆవునేతితో మంచి దీపం పెట్టుకోండి, బాగుంటుంది. అదేవిధంగా వీళ్ళకి మంచి యోగాల కోసం, మంచి అనుకూలమైన ఫలితాల కోసం మరకత ధారణ, గ్రీన్ ధరించండి, బాగుంటుంది. మరకతాన్ని పెట్టుకున్నట్టయితే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. జాతి పచ్చ ధరించితే మంచి యోగం జరుగుతుందని చెప్పచ్చు. గురుగారు, ఈ 2026 వృషభ రాశి వారికి ఎంత యోగ్యదాయకంగా ఉండబోతుందన్న అంశాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి.